వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజుల నుంచి వరదలు మరియు వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ అండ్ కాలేజెస్కి ప్రతిరోజు కూడా హాలిడేస్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఈ హాలిడేస్కి సంబంధించి రీసెంట్ అప్డేట్, లేటెస్ట్ అప్డేట్ని మీకు ఈ వీడియోలో అందిస్తా. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం పరిస్థితి ఏంటి? శుక్రవారం స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ అవుతాయా, లేక శుక్రవారం కూడా హాలిడేని ఎక్స్టెండ్ చేస్తారా? దీని మీద వివరణ ఏంటంటే, శుక్రవారం ఈ మన కృష్ణా జిల్లా, పాత కృష్ణా జిల్లా పూర్తిగా హాలిడే ఇవ్వటం జరిగింది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ అండ్ కాలేజెస్ శుక్రవారం కూడా క్లోజ్ అయి ఉంటాయి. శనివారం ఎలాగూ వినాయక చవితి కాబట్టి మళ్ళీ సోమవారం మాత్రమే ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సోమవారం ఖచ్చితంగా రీఓపెన్ అవుతాయా అనేది ఇప్పుడైతే చెప్పలేం. ఇక కృష్ణా జిల్లా పరిస్థితిని పక్కన పెట్టినట్లయితే రాష్ట్రంలో మిగిలినటువంటి డిస్ట్రిక్ట్ పరిస్థితి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం సీఎంఓ అన్ని జిల్లాల కలెక్టర్లకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆ జిల్లాల వరదలు వర్షాలు పరిస్థితిని బట్టి ఆ జిల్లా కలెక్టర్లు స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కొద్ది మాత్రం పడుతున్నాయి. వర్షాలు కొంచెం తగ్గాయి. కృష్ణా రివర్కి పూర్తిగా వరద తగ్గింది. గోదావరి రివర్కి మాత్రమే వరద వస్తుంది. ఈ పరిస్థితుల్లో మనకి రేపు రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా జిల్లా తప్ప మిగిలినటువంటి జిల్లాల్లో స్కూల్స్, ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, గోదావరికి ప్రస్తుతం వరద వస్తుంది. కేవలం మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రమే జారీ చేశారు. 5వ ప్రమాద హెచ్చరిక గనక జారీ చేసినట్లయితే ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో, అంటే తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో స్కూల్స్ని అండ్ కాలేజెస్కి హాలిడే ఇస్తారు. కానీ ప్రస్తుతం గోదావరి కేవలం 2వ ప్రమాద హెచ్చరిక మాత్రమే ఉంది. కాబట్టి రేపు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా, కృష్ణా జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది, రీఓపెన్ కాబోతుంది. కానీ కృష్ణా జిల్లాలో మాత్రం స్కూల్స్ అండ్ కాలేజెస్ని శుక్రవారం కూడా క్లోజ్ చేస్తున్నారు. శనివారం ఎలాగో వినాయక చవితి, మళ్ళీ సోమవారం అనేది రీఓపెన్ జరగబోతుంది. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.